హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో ఒక టాపిక్ గురించి చెప్పబోతున్నామండి. మీ అందరికీ నేను చేసే ఈ వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని. టాటా, బాయ్. ఇంకా ఈరోజు మనం ఒక రెసిపీ గురించి నేర్చేసుకుందామా ఫ్రెండ్స్? ఏం లేదు, ఈరోజు పాలకూర ఎగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. పాలకూర ఎగ్, అదేంటి ఆకుకూరల్లో ఎగ్ వేస్తారా అని చాలామందికి డౌట్ వస్తుంది. డౌట్ రావటం ఏంటి, అసలు ఆకుకూరలో ఎగ్ యూస్ చేయొచ్చా అని కూడా అనుకుంటారు. కానీ పాలకూరలో ఎగ్ మాత్రం వేసుకుంటారండి. అది నాకు తెలుసు, నేను చాలా టైమ్స్ చేశాను. చాలా బాగుంది, సూపర్గా ఉంటుంది. అదిగోండి, పాలకూరని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత ఒక ఆనియన్, పచ్చిమిర్చి, పిల్లలు ఉన్నారు కాబట్టి స్పైసీ మంట అవుతుందని చెప్పి నేను ఒకటే తీసుకున్నాను. మీకు కావాలంటే 2-3 కూడా వేసుకుంటారు. ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఒక 4 ఎగ్స్ అండి, 4 or 3 ఎగ్స్, మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని. అదిగోండి, ఆయిల్ చక్కగా మరలుతుంది. మరలినప్పుడు మనం ఆయిల్ అలా ఉందేంటి అని చూసి భయపడకండి. ఆయిల్లో నేను అంతకుముందు రోజు ఫిష్ ఫ్రై చేశాను. మిగిలిన ఆయిల్తో నేను అలా నెక్స్ట్ డే అలా కర్రీ చేసేసాను, వేస్ట్ ఎందుకు అని చెప్పి. అందుకే ఆ కలర్లో ఉందండి. నాది 3 ఎగ్స్ తీసుకున్నానండి. మీకు 4 కావాలంటే కూడా తీసుకోవచ్చు, క్వాంటిటీని బట్టి. పాలకూర ఒక 5 అట్లా కట్టలు మంచిగా శుభ్రంగా చేసుకోండి. అదిగోండి, ఆనియన్స్ వేసాను, చక్కగా మగ్గుతుంది. తెలిసిన వాళ్ళు ఓకే, కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్ ఉంటారు, ఇంకా వంట తెలియని వాళ్ళు ఉంటారు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. చక్కగా పాలకూరని కట్ చేసి పెట్టుకుని మనం ఆయిల్ వేగిన తర్వాత కొంచెం మెంతి పౌడర్, పసుపు వేసాను. ఆ తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా మగ్గిచ్చేసుకుందామండి. అదిగోండి, 3 ఎగ్స్ నేను చక్కగా అలా బీట్ చేసి పెట్టుకున్నాను ఒక గిన్నెలో. 3 ఎగ్స్ అవన్నీ చక్కగా అయిపోయిన తర్వాత పసుపు, సాల్ట్, కారం కొద్దిగా, అవన్నీ ధనియా పౌడర్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. అవన్నీ బీట్ చేసుకున్నాను. ఆల్రెడీ కర్రీలో కూడా మనం ధనియా పౌడర్ వేస్తాము, ఇందులో వేసినా వేయకపోయినా మీ ఇష్టం. అదిగోండి, ఆనియన్స్ చక్కగా మగ్గిపోయినాయి. అవి మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని చక్కగా మగ్గిచ్చేసుకున్నాను. అదిగోండి, మా పిల్లల కోసం మార్నింగ్ పొద్దున్నే లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. అన్నం కూడా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత పచ్చిమిర్చి సన్నగా చిలుకలుగా కట్ చేసి వేసేసుకుందాము. ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చక్కగా అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న పాలకూరను అందులో కొంచెం కొద్దిగా వేసుకుని చక్కగా వేయించుకోవాలి. పాలకూర మొత్తం ఉడికిన తర్వాతనే కొద్దిగా హాఫ్ బాయిల్డ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎగ్ వేసుకునేది చూసేద్దాం, సరేనా? ఇప్పుడు ఆకుకూరలు వాటి బెనిఫిట్స్ ఆల్రెడీ మనం అందరం తెలుసుకున్నాం కదా. ఆకుకూరలో మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది, చక్కగా రక్తహీనత, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎక్కువగా తీసుకుంటే. అలా ఈ పాలకూర ప్లస్ ఎగ్ కాంబినేషన్స్తో తీసుకుంటే కూడా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అదిగోండి, పాలకూర చక్కగా మగ్గిపోయింది. అందులో పాలకూరకు తగ్గట్టు మళ్ళీ కారం, సాల్ట్ వేసుకున్నాను. ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. అది ఎగ్లో కూడా సపరేట్గా వేసుకోవాలి. అలా వేసుకుంటే ఎగ్ కూడా మంచిగా ఉంటుందని చెప్పి 2 times అలా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. వేసేసుకున్నాను. అది కొద్దిగా మగ్గించేసుకుందాం. మగ్గిన తర్వాత చక్కగా మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమం, అది చక్కగా మరొకసారి కలుపుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం మనం పాలకూర మిశ్రమంలో వేసుకోవాలండి. అలా వేసేసుకోవచ్చు. మంటను కొద్దిగా సిమ్లో కాకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ ఎగ్ అంతా కొద్దిగా బాయిల్ అయ్యే వరకు జస్ట్ అలా పెట్టి 2 seconds అలా పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టి ఉడికించేసుకుందామండి. అదిగోండి, ఎగ్ వేసేసాను. చాలామందికి తెలియదని అనుకుంటున్నాను, తెలియని వాళ్ళు తెలుసుకోండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదిగోండి, రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ అండ్ టేస్టీ అండ్ సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బెనిఫిట్స్ ఏమన్నా ఎగ్లో కూడా మంచి ఎగ్ తీసుకోవటం, ఉడకబెట్టిన ఎగ్, బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే తెలుసు కదా మన హెయిర్కి చాలా మంచిది. అలాగే రెండు కలిపి తీసుకుంటే కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. ఆకుకూరలో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్నో విటమిన్స్ ఉంటాయి కదా. అందుకని నేను బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను. నా చేతికి గోరింటాకు పెట్టుకున్నాను, చాలా రోజులైందిలేండి. బాగుందా? నేను చేసే ఈ టాపిక్స్ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేసేసుకోండి, షేర్ చేసుకోండి. బాయ్, టాటా 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 టాటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ టాటా.